brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తెలుగు హీరోలే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తూ ఉండడంతో మన హీరోలతో వర్క్ చేసేందుకు చాలా మంది పరభాష దర్శకులు వెయిట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కోలీవుడ్ కెప్టెన్స్ తెలుగు హీరోల డేట్స్ కోసం ఏకంగా క్యూఏ కడుతున్నారు. అలా మన హీరోల కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు ఎవరు, వాళ్ళ లిస్ట్ లో ఉన్న మన హీరోలు ఎవరు, ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు హీరోలదే హవా. అదికి మన స్టార్స్ కి యాక్షన్ కట్ చెప్పేందుకు కోలీవుడ్ దర్శకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ను డైరెక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. నియర్ ఫ్యూచర్ లో ఛాన్స్ లేకపోయినా ఎప్పుడు తెర మీదకు వచ్చినా ఇది నేషనల్ లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అలా పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న మరో హీరో ఎన్టీఆర్. ఆల్రెడీ శాండిల్వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు డేట్స్ ఇచ్చిన తారక్ కోసం కోలీవుడ్ నుంచి నెల్సన్, వెట్రిమారన్ వెయిటింగ్ లో ఉన్నారు. వీళ్లలో నెల్సన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓకే అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్ లో ఆల్రెడీ స్లాట్ కన్ఫర్మ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అట్లీ. జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మెప్పించారు ఈ తమిళ తంబి. అతి త్వరలో ఈ కాంబినేషన్ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ రానుంది. ఇలా కోలీవుడ్ డైరెక్టర్స్ అంతా తెలుగు హీరోల వైపు చూస్తుండటంతో క్రాస్ ఓవర్ కాంబినేషన్ మీద క్రేజ్ మరింత పెరుగుతోంది. సమంత కంపౌండ్ నుంచి సినిమా అప్డేట్స్ వచ్చి చాలా రోజులే అవుతుంది. ప్రెజెంట్ వెబ్ సిరీస్ల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఈ భామ నిర్మాతగా బిగ్ స్క్రీన్ తో టచ్ లో ఉన్నారు. అయితే లేటెస్ట్ గా సమంత సైడ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ పేరు తెగ వైరల్ అయిపోతుంది. సినిమాలు చెయ్యకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. ఏదో ఒక పోస్ట్ తో ట్రెండ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. అసలే పోస్ట్ లేకపోయినా సమంత పేరును ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. స్పై యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రెజెంట్ మరో డిజిటల్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్లో నటిస్తున్నారు. ఇలా వరుసగా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్న శామ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. రీసెంట్ గా ఓ వర్కౌట్ వీడియోను షేర్ చేశారు శామ్. ఆ తర్వాత తన ఆస్ట్రేలియా టూర్ విశేషాలను పోస్ట్ చేశారు. ఇలా రెగ్యులర్ అప్డేట్స్ తోనే సోషల్ మీడియా అటెన్షన్ ను తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతున్నారు ఈ బ్యూటీ. వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్లు కూడా ట్రెండ్ లో ఉండేందుకు కష్టపడుతుంటే శామ్ మాత్రం ఏ అప్డేట్ లేకపోయినా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బాలీవుడ్ ఫ్యూచర్ ఏంటో తేల్చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రెజెంట్ నార్త్ సినిమా ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ తప్పకుండా తిరిగి రివైవ్ అవుతుందన్నారు. కాకపోతే ఆ రివైవ్ అవ్వటం ఎలా అన్న విషయంలోనే ట్విస్ట్ ఇచ్చారు. ఏంటా ట్విస్ట్ అనుకుంటున్నారా? అయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. కింగ్డమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ స్కెడ్యూల్ గ్యాప్స్ లో మీడియాకు కావాల్సినంత మసాలా ఇస్తున్నారు. రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫ్యూచర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్. ప్రెజెంట్ నార్త్ సినిమా కష్టాల్లో ఉండొచ్చు, కానీ ఈ పరిస్థితి టెంపరరీనే అన్నారు రౌడీ హీరో. సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఓ సైకిల్. తప్పకుండా బాలీవుడ్ త్వరలోనే మళ్లీ సక్సెస్ ఫేజ్ లోకి వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. బాలీవుడ్ ని తిరిగి ఫామ్ లోకి తీసుకొచ్చింది లోకల్ వాళ్లు కాదు అని తేల్చేశారు. అంటే మన పుష్పరాజ్ నార్త్ బాక్సాఫీస్ ని షేక్ చేసినట్లు, మన అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ కి హిట్ ఇచ్చినట్టు సౌత్ దర్శకులే బాలీవుడ్ ని కూడా కాపాడబోతున్నారని చెప్పారు. తాజాగా వార్ 2 అప్డేట్ ఇచ్చిన హృతిక్ కూడా సౌత్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడారు. ఇన్నేళ్ల కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ కోస్టార్ అన్నారు హృతిక్. తారక్ ఓ అద్భుతమని చెప్పిన బాలీవుడ్ హంక్ నెక్స్ట్ తనతో కలిసి డాన్స్ నంబర్ షూట్ చేయబోతున్నానని, కాస్త నర్వస్ గా ఫీల్ అవుతున్నానని అన్నారు. బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ టాలెంట్ ని ఆకాశానికి ఎత్తేస్తుండడంతో సౌత్ ఆడియన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. జనరల్లీ రాజమౌళి సినిమా అంటే ఏ హీరోకైనా సెట్ అరెస్ట్ లాంటిది. ఏళ్ల తరబడి ఒకే సినిమా మీద వర్క్ చేయాలి. ఆ టైంలో వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్ కు నో ఛాన్స్. అయితే మహేష్ విషయంలో మాత్రం ఈ రూల్ వర్కౌట్ కావటం లేదు. సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే మహేష్ ను లాక్ చేశామని చెప్పిన జక్కన్న ఫైనల్ గా మాట మార్చక తప్పలేదు.
మహేష్ హీరోగా యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ని పట్టాలెక్కించిన రాజమౌళి ఈ సినిమా కోసం తన పాత ఫార్ములాలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు. ముందు తన రెగ్యులర్ స్టైల్లోనే సినిమా తెరకెక్కించాలనుకున్న జక్కన్నకు కుదిరేలా కనిపించడం లేదు. షూటింగ్ స్టార్ట్ అవడానికి ముందే మహేష్ ని లాక్ చేస్తున్నారని, పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నారని చెప్పిన రాజమౌళికి పాస్పోర్ట్ తిరిగివ్వక తప్పలేదు. 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసిన మహేష్ ఫ్యామిలీ ట్రిప్ కి ఫ్లైట్ ఎక్కేశారు. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్, ఆ తర్వాత ఒడిశాలో మరో షెడ్యూల్ షూటింగ్స్ పూర్తయ్యాయి. దీంతో సమ్మర్ బ్రేక్ తీసుకున్న మహేష్ వెకేషన్ కు చెక్కేశారు. ఈ గ్యాప్ ని ప్రీ ప్రొడక్షన్ కి వాడుకుంటున్నారు రాజమౌళి. ఫారిన్ ట్రిప్ కి వెళుతూ ఎయిర్పోర్ట్ లో తన పాస్పోర్ట్ ని మీడియాకి చూపించి మరీ వెళ్లారు మహేష్. దీంతో ఏ హీరో దగ్గరైనా రాజమౌళి మాట చెల్లుతుంది, కానీ మహేష్ విషయంలో మాత్రం ఏ రూల్స్ పని చేయవని ఫిక్స్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికే మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ రివీల్ అయ్యాయి. ఈ సినిమా కాస్ట్ అండ్ షూటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని ముందు 2 భాగాలుగా రిలీజ్ చేయాలనుకున్నా కాస్త లెందీ రన్ టైమ్ తో ఒకే భాగంగా రిలీజ్ చేయబోతున్నారన్నది నయా అప్డేట్. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో నెక్స్ట్ #1 రేస్ లో ఉన్న హీరోల గురించి తెగ చర్చించుకుంటున్నారు. టాప్ స్టార్స్ అప్కమింగ్ సినిమాలతో కత్తులు నూరుతుంటే నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ కూడా రేస్ లో మేమున్నామన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రెజెంట్ తమిళ ఇండస్ట్రీలో విజయ్ #1 ప్లేస్ లో ఉన్నారు. ఆయన తప్పుకుంటే ఆ ప్లేస్ కి ఎవరు అర్హులు అన్న డిస్కషన్ జరుగుతోంది. విజయ్ తరువాత అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. కానీ అజిత్ కూడా సినిమాల విషయంలో అంత ఫోకస్డ్ గా లేరు. తన ఫస్ట్ ప్రయారిటీ రేసింగే అంటున్న తల అడపాదడపానే సినిమాలు చేస్తారని తేల్చేశారు. రేస్ లో సూర్య కూడా ముందే ఉన్నారు. భారీ హిట్స్ లేకపోయినా సరైన సినిమా పడితే మార్కెట్ ను షేక్ చేసే కెపాసిటీ నడిప్పన్ నాయకన్ కు కూడా ఉంది. అందుకే విజయ్ తరువాత టాప్ చైర్ ఈ ఇద్దరిలో ఒకరికి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఎక్స్పెరిమెంటల్ స్టార్ విక్రమ్ నంబర్ గేమ్ కు దూరంగానే ఉంటున్న నెక్స్ట్ జనరేషన్ హీరోలు కార్తీ, శివకార్తికేయన్ మాత్రం రేస్ లో కనిపిస్తున్నారు. వరుస విజయాలతో పాటు ఇతర భాషల్లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్న ఈ స్టార్స్ 2-3 బిగ్ హిట్స్ పడితే నంబర్ గేమ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. మరి వీళ్లలో ఫస్ట్ ప్లేస్ అందుకునే ఆ హీరో ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకప్పుడు సూపర్ స్టార్స్ గా సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన బ్యూటీస్ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నారు. యంగ్ బ్యూటీస్ గ్లామర్ వరల్డ్ ను కమ్మేస్తూ ఉండడంతో సీనియర్లకు స్పేస్ తగ్గిపోతుంది. దీంతో ఎలాగైనా అప్కమింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కష్టపడుతున్నారు అందాల భామలు. లేడీ సూపర్ స్టార్ గా సౌత్ స్క్రీన్ ని రూల్ చేసిన నయనతార ఇప్పుడు టఫ్ టైం ని ఫేస్ చేస్తున్నారు. నయన్ సోలో హిట్ అందుకుని చాలా కాలమవుతోంది. ఆ మధ్య జవాన్ సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ షారుఖ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ అయిన టెస్ట్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో అప్కమింగ్ మూవీస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు నయా తలేవి. మరో సీనియర్ బ్యూటీ త్రిషా కృష్ణన్ పరిస్థితి ఇలానే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ముందు ఫామ్ చూపించిన తరువాత వరుసగా ఫ్లాప్స్ రావటంతో ఇబ్బందుల్లో పడ్డారు చెన్నై చంద్రం. అందుకే అప్కమింగ్ సినిమాలతో మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు. టాలీవుడ్ లోనూ నయా ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ఎదురుచూస్తున్న బ్యూటీస్ ఉన్నారు. అరుంధతి, భాగమతి సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క తరువాత తడబడ్డారు. ఇప్పుడు కెరీర్ ని గాడిలో పెట్టుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ఘాటీ సినిమాతో ఎలా అయినా ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నారు స్వీటీ. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కెరీర్ విషయంలో కొత్త ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. సీనియర్ సెగ్మెంట్ లో ఇప్పటికీ గ్లామర్ రోల్స్ కి సూట్ అయ్యే అందం తమన్నాది. అయినా లేడీ ఓరియంటెడ్ జాన్రా మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ భామ. త్వరలో ఓదిలా 2 సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న మిల్కీ బ్యూటీ ఆ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగా కష్టపడుతున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.